వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సబార్డినేట్ కోర్ట్స్ అలాగే ప్రిన్సిపల్ జడ్జెస్ కోర్సులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కి అంటే 3 months బ్యాక్ జారీ చేసిన నోటిఫికేషన్కి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడానికి హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసి ఉంటుంది. అయితే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రొసీజర్ని ఒకసారి పరిశీలిస్తే మీ అప్లికేషన్ ఓటీపీఆర్ ఐడి అంటారు దాన్ని, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏపీ హైకోర్టు వెబ్సైట్లోంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినప్పటికీ అన్ని పోస్టులకి విడివిడిగా హాల్ టికెట్స్ రావట్లేదు. ఎందుకంటే ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామినేషన్స్కి అంటే మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా ఒకే హాల్ టికెట్ వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటి, డిగ్రీ లెవెల్లో అప్లై చేసిన పోస్టులకి ఒక హాల్ టికెట్ వస్తుంది. అంటే ఒకే ఎగ్జామ్లో అన్ని పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ చూస్తారనమాట. అయితే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా 20 తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 20 నుంచి 24th వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఎగ్జామినేషన్ టైమింగ్స్ చూసుకుంటే మనకి హాల్ టికెట్లో 3 రకాల టైమింగ్స్ ఇస్తారు. ఉదాహరణకి ఎగ్జామినేషన్ టైం ఉదయం 9 గంటలకు అనుకుంటే 7:30కే అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గేట్ క్లోజర్ టైము ఒక గంట భావిస్తారు, అంటే 8:45 క్లోజ్ చేస్తారు. 7:30 నుంచి 8:45 లోపు మనం ఎగ్జామినేషన్ హాల్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 9 నుంచి 10:30 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది, గంటన్నర సేపు. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ టైం క్లోజ్ అయ్యే వరకు కూడా మనం బయట రావడానికి అవకాశం లేదనమాట. పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ తప్ప, లేదా ఆధార్ కార్డు కాకుండా పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ అప్లికెంట్స్ హాల్ టికెట్తో పాటు లోపలికి తీసుకెళ్ళవచ్చు. అలా కాకుండా పర్సులు కానీ, రైటింగ్ ప్యాడ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి వాటిని అలౌ చేయరు. అట్లాగే ఏమన్నా ఈ ఐప్యాడ్స్, అట్లాగే ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ని ఏమైనా కనుక ఉపయోగించి మాస్ కాపీయింగ్కి లేదా మాల్ ప్రాక్టీస్కి ప్రయత్నించే అభ్యర్థులకు డిబార్ చేయడంతో పాటు వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ వేరే ఎగ్జామినేషన్ రాసే అవకాశం కూడా ఇవ్వరనమాట. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో మిస్బిహేవియర్ చేస్తే, అంటే మనం కోఆర్డినేటర్ అక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ కానీ కోఆర్డినేటర్ కానీ వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించాలి. లేదా దానికి మించి మనం ఏమన్నా కనుక ఓవర్ యాక్షన్ అక్కడ చేసినట్టయితే, అంటే డిసిప్లిన్ ఉల్లంఘించి మనం అక్కడ బిహేవ్ చేస్తే దానికి సంబంధించి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. అక్కడ మనకి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశాన్ని కూడా ఆ ఇన్విజిలేటర్కి కల్పించారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి పోలీస్ కేసు సబ్మిట్ ఇమ్మీడియట్గా కట్టి క్యాండిడేచర్ని డిబార్ చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి మన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన సక్రమంగా ఉంటేనే వాళ్ళు ఉండేస్తారు, లేదంటే పనిష్మెంట్ ఏం తప్పదు. ఇక ఇందాక చెప్పినట్టుగా మనం ఈ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ ఉపయోగించి ఏమైనా మాల్ ప్రాక్టీస్కి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడం మాత్రమే చేయాలి. అలా కాకుండా కనుక ఏదైనా ఇతరత్ర మాల్ ప్రాక్టీస్ ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఇక మనం మళ్ళీ ఎగ్జామినేషన్ రాసే అవకాశాన్ని కోల్పోతాం అన్నమాట. మొబైల్స్, సెల్ ఫోన్స్, అలాగే క్యాల్కులేటర్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్, బ్లూటూత్, ఈ పేజర్లు ఇలాంటి డివైసెస్ ఏమన్నా కనుక తీసుకెళ్తే మనం ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయట పంపించడంతో పాటు మన మీద డిస్క్వాలిఫికేషన్ అనే ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు. మనకి ఎగ్జామినేషన్ రాయడానికి వీలు లేకుండా చేస్తారు. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకు ఉన్నటువంటి ఆ సమయంలో కాన్సన్ట్రేషన్ తోటి ఎగ్జామినేషన్ రాసి సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. అలాగే హాల్ టికెట్లో ఏమైనా కనుక పొరపాట్లు పేరు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే వాటిని ఒకసారి ఇన్విజిలేటర్ చీఫ్ సూపరింటెండెంట్ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసేందుకు అవకాశాన్ని పరిశీలిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.